ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ అనారోగ్యానికి గురయ్యారు. ఛాతీ నొప్పితో బాధపడుతున్న ఆయనను హుటాహుటిన చెన్నై గ్రీమ్స్ రోడ్లో గల అపోలో ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ స్పందించారు. రెహమాన్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. ఆయన బాగానే ఉన్నారని, త్వరలో డిశ్చార్జ్ అవుతారని డాక్టర్లు సమాచారం ఇచ్చినట్లు తెలిపారు. అభిమానులు ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు. ఇంట్లో ట్రెడ్మిల్ పై వాకింగ్ చేస్తున్న సమయంలో రెహమాన్ ఛాతీ నొప్పి ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. నొప్పితో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు ఉదయం 7:30 సమయంలో గ్రీమ్స్ రోడ్లో అపోలో ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో అడ్మిట్ చేశారు. ఆయనకు డాక్టర్లు ఈసీజీ, ఎకోకార్డియోగ్రామ్ వంటి పరీక్షలను నిర్వహించారు. డాక్టర్ల పర్యవేక్షణలో ఉన్నారు. మొన్నటి వరకు ఆయన లండన్లో ఉన్నారు. శనివారం ఉదయమే లండన్ నుండి చెన్నైకి తిరిగి వచ్చారు. చేతిలో పలు సినిమాలు ఉండటం వల్ల విశ్రాంతి తీసుకోలేదని, మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా నటిస్తున్న థగ్ లైఫ్ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ పనుల్లో గడిపారని చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ ఉదయం వాకింగ్ చేస్తున్న సమయంలో అనారోగ్యానికి గురయ్యారు. ప్రయాణ అలసట, విశ్రాంతి లేకపోవడం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వల్ల గ్యాస్ట్రిక్ సంబంధిత ఇబ్బందులు తలెత్తి ఉండొచ్చని అభిప్రాయాలు కూడా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ఆయన చేతిలో పలు సినిమాలు ఉన్నాయి. థగ్ లైఫ్ విడుదలకు సిద్ధమవుతుంది. ఈ చిత్రం జూన్ 10వ తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. లాహోర్ 1947, తేరే ఇష్క్ మే, రామాయణ్ సిరీస్, రామ్ చరణ్ RC-16, గాంధీ టాక్స్ వంటి సినిమాలకు రెహమాన్ సంగీతాన్ని సమకూర్చుతున్నారు.